నేటి వాగ్దానము జకరియా చాప్టర్ 9 verse 12 says, బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. 2 వేళ్ళు చూపించండి, ఇలా అనండి. అనగానే వైఎస్ఆర్ టీడీపీ అనుకోకండి. ఇలా అంటే పార్టీ వాళ్ళందరూ ఇలా అంటుంటారు, ఓడిపోతున్నా ఇంతే అంటుంటారు, చూసారా? ఇలా అంటే వి అని, విక్టరీ అని, విక్టరీ. కానీ యేసయ్య బిడ్డలు ఇలా అన్నారంటే విక్టరీ కాదు, ఏంటో తెలుసా? రెండంతలు అనండి గట్టిగా, రెండంతల దీవెనలు అనండి. రెండంతల దీవెన. ఎవరికి దేవుడు ఇచ్చాడు రెండంతలుగా దీవెనలు? యోబు జీవితానికి ఇచ్చాడు. రెండంతల ఆత్మ ఎవరికి ఇచ్చాడు? ఎలీషాకి ఇచ్చాడు. మరి రెండంతల దీవెనలు నాకు కావాలని వారి చేతుల పైకి ఇచ్చాడు. అక్కడ బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉంటే ఏంటంట? బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఒక కోట ఉంది, ఆ కోటలోనికి మరలా ప్రవేశించాలి. మనము ఏ కోటలో ప్రవేశించాలంటే యేసు రక్తపు కోటలోనికి, వాక్యం అనే విశ్వాసపు కోటలోనికి, భక్తి అనే కోటలోకి ప్రవేశించాలి. బంధకాల్లో ఉన్నావు, కొన్ని బంధకాలు నీ జీవితంలో ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బైబిల్ నిజమే చెప్తుంది. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బంధకాలు నీ జీవితాన్ని వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు కావచ్చు, మానసికంగా కొన్ని విషయాలు ఎదురవుతూ ఉండొచ్చు, కుటుంబ పరంగా, వ్యక్తిగతముగా, వివాహ విషయంలో, మీ యొక్క వ్యాపార విషయంలో, రైతులైతే మీ పొలం పంట విషయంలో, మీ నివాసం విషయంలో ఏదో ఒక బంధకము నిన్ను వెనక్కి లాగుతూ ఉంది. అయితే దేవుడు అంటాడు, బంధకాల్లో ఉన్నావు, అయినా కూడా కోటలో ప్రవేశించు. కోటలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? విశ్వాసం అనే కోట, ప్రార్థన అనే కోట, యేసు రక్తపు కోట, దేవుడైన ప్రభు మనల్ని ఉండమని చెప్పినటువంటి ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు, ఆయన మందిరావరణంలో ప్రవేశించినప్పుడు, అనగా ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నీ చుట్టూ నీ సన్నిధి, దేవుని సన్నిధి చేత నింపుకుంటావో అదొక ప్రార్థనా కోటగా మారుతుంది. కోటలో ప్రవేశించు. ఇట్ మే బి యు ఆర్ ఇన్ బాండేజెస్, బహుశా నీవు బంధకాల్లో ఉండి ఉండవచ్చు, బట్ ఎంటర్ ఇంటు ద రైట్ ప్లేస్ వేర్ గాడ్ కెన్ బ్లెస్ యు డబుల్ ఫోల్డ్. దేవుడు ఎక్కడైతే నిన్ను రెండింతలుగా ఆశీర్వదించగలడో ఆ స్థలంలోనికి నువ్వు రావాలి. And where that God said to enter the place, you enter it in Jesus' name. దేవుడు ఏ స్థలంలో ప్రవేశించమని చెప్పాడో యేసు నామములో ఆ స్థలంలో ప్రవేశించు. And then God says, the word of God says, once you enter, and what is he going to do? నీవు ఆ కోటలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఎన్నంతలుగా మీరు? రెండంతలు. ఆమేన్. ఈ రోజు యేసయ్య మన ఎందుకు వచ్చాడు తెలుసా? బాగు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగు చేయడానికి. హల్లెలూయా. నిన్ను బాగు చేయనిదే ఆయన ఊరుకోలేడు. నీ కుటుంబాన్ని బాగు చేయకుండా ఆయన ఊరుకోలేడు. నమ్మిన నిన్ను బాగు చేసి తీర్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థనలు వ్యర్థంగా పోవన్న వారు చేయెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ బైక్, ఈ బండిని మనం చూసినట్లయితే, ఇస్ ఇట్ గుడ్? మంచి కండిషన్ లో ఉందా? మీకు గిఫ్ట్ ఇస్తాం, తీసుకుంటారా? మీకు అది బహుమానంగా ఇస్తే తీసుకుంటారా? ఈ కొత్త సంవత్సరంలో ఇది మీకు ఇస్తామంటే ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? బాబు మాకు వద్దే వద్దంటారు. అవునా? అందులో ఎవరు కుర్రోళ్ళు అయితే అసలు దగ్గర కూడా రారు, ఎవరు తీసుకోరు దీన్ని. అవునా? ఇది రిస్టోర్ చేయబడింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, ఇది రిస్టోరేషన్కి పంపించామనుకోండి, దీన్ని కొత్తగా మార్చగలిగిన వారి చేతుల్లో పెట్టామనుకోండి, అందరూ మార్చలేరు, మార్చగలిగిన వాళ్ళు కొందరు ఉంటారు, వారి చేతుల్లో పెడితే అది రిస్టోర్ చేయబడ్డాక అది ఎలా ఉందో ఒకసారి చూడండి. అదే బైక్, నిజంగా అదే. ఈ మ్యాటర్ అంతా చూపించాలి, చాలా టైం పడుతుంది. అతను కడిగింది, దాన్ని యాసిడ్ పోసి క్లీన్ చేసింది, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అంత టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, దాన్ని మళ్ళీ రిస్టోర్ చేశాక ఇలా మారిపోయింది. దీనికి ముందు ఎలా ఉంది? దీనికి ముందు ఎలా ఉంది? ఇంత ఘోరంగా ఉంది. దీన్ని రిస్టోర్ చేసిన తర్వాత అద్భుతంగా ఉంది. అవునా? అవునా కదా? బిఫోర్, ఆఫ్టర్, ముందు, తర్వాత. యేసయ్య చేతిలో పడితే మన బ్రతుకులు అలా మారిపోతాయని వారికి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఎద్దుకు రాకముందు జక్కయ్య
అలాగే ఉన్నాడు. కానీ యేసయ్య నూతనంగా మార్చివేశాడు. మగ్దలేని మరియ, పాపాల్లో తిరుగుతున్న స్త్రీ, ఆమె జీవితం అలాగే వచ్చింది, మురికి పట్టిన జీవితం. ఆమె అద్భుతమైన భక్తురాలుగా మార్చివేశాడు. ఈ వెహికల్ పాడైపోయింది, అవునా కాదా? గట్టిగా చెప్పాలి. ఎలా ఉంది? గట్టిగా చెప్పండి. పాడైపోయింది. కానీ అది రిస్టోర్ అయింది అనుకోండి, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ కారు ఇస్తాం, ఎంతమందికి కావాలి చేయొద్దండి. అది అన్ని చేతులు వచ్చేస్తున్నాయి. మీరు వెనక్కి వెళ్ళండి. ఇది ఇస్తాం, ఎవరికి కావాలి? మాకొద్దు. రిస్టోర్ చేయబడితే అందరికీ కావాలి. ఆ బైక్ విషయంలో కూడా రిస్టోర్ చేయకముందు వద్దు అన్నారు. రిస్టోర్ చేయబడిన తర్వాత అది నాకు కావాలని చెప్పి కోరుతున్నాను. మనుషుల జీవితాలు కూడా అంతే, పాతగిలిపోయేలా చేస్తాడు సాతానుడు. మార్పును కొత్త గాడ్ విల్ రిస్టోర్ వాట్ ఎవర్ ద enemy has stolen in your life. అపవాది నీ జీవితంలో దొంగిలించిన దాన్నంతటిని దేవుడు బాగు చేస్తాడు. God will rebuild whatever the enemy has broken. అపవాది ఏదైతే పగలగొట్టి నాశనం చేశాడో దాన్ని మరలా తిరిగి కట్టగలిగిన వాడు మన దేవుడు. God will replace whatever the enemy has taken. అపవాదిని ఏదో దొంగిలించిన దాన్ని దేవుడు తిరిగి సమకూర్చి అనుగ్రహించగలడు. God will rewaken and whatever the enemy has killed. అపవాది దేన్నైతే నాశనం చేశాడో దేవుడు దాన్ని తిరిగి జీవింప చేయగలడు. God will refill whatever the enemy has emptied. సాతానుడు నీ జీవితంలో ఏదైతే ఖాళీ చేశాడో దాన్ని దేవుడు తిరిగి నింపగలిగినటువంటి వాడు. God will restore your peace back. దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని సమకూర్చగలడు. God will restore your family relations once again. దేవుడు నీ కుటుంబ సంబంధాలను తిరిగి బాగు చేయగలడు. Those who are not having proper sleep, God can restore your sleep back. ఎవరైతే నిద్ర లేమితో బాధపడుతున్నారో తిరిగి దేవుడు వారికి మంచి నిద్రను అనుగ్రహిస్తాడు. God can restore your joy. దేవుడు నీ సంతోషాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడు. God can restore your health. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు తిరిగిస్తాడు. God can restore your family. దేవుడు నీ కుటుంబాన్ని తిరిగి బాగు చేయగలిగిన వాడు. God can restore your finance. నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు బాగు చేయగలడు. God can restore your spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టగలడు. How many believe that Lord will restore my life? నా జీవితాన్ని దేవుడు తిరిగి బాగు చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున? If you take a decision, lift up your hand. I will tell you the new things are going to happen in this new year. నీవు ఏదైనా తీర్మానం తీసుకున్నట్లయితే నీ చెయ్యి పైకెత్తు. దేవుడు నూతన క్రియలు నీ జీవితంలో చేయబోతున్నాడు. Whatever the situation that you are, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ, you may be going through critical situation. బహుశా నీ జీవితంలో చాలా క్లిష్టతరమైన పరిస్థితులు The Lord can make everything new in your life. నీ ప్రభు నీ జీవితంలో సమస్తమును నూతనపరచగలడు. He will restore your life. ఆయన నీ జీవితాన్ని తిరిగి బాగు He చేయగలడు. will give you right mind. నీ జీవితంలో మంచి కార్యాన్ని జరిగిస్తాడు. All the disturbance in your life is leaving you నీ right now. జీవితంలో ప్రతి డిస్టర్బెన్సెస్ యేసు నామములో తొలగిపోతున్నాయి. No more disturbance. ఇక మీదట నీ జీవితంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. No more curses. శాపములు లేవు. Deliverance in Jesus' name. యేసు నామములో విడుదల కలుగును గాక. Cry out, Jesus, help me. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, యేసయ్యా I need your help, O God. నీ సహాయం నాకు కావాలి ప్రభువా. I need your help, O God. ప్రభువా నీ సహాయం నాకు కావాలి. Lord, bless me. యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. Anoint me, God. నన్ను అభిషేకించండి ప్రభువా. Pour out your Holy Spirit. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి Save my life, O God. నా జీవితం రక్షించండి. Father, you will restore my life. ప్రభువా నా జీవితాన్ని తిరిగి సమకూర్చండి. You will restore the life which is gone away, which is disturbed, which is destroyed. You will restore back again. పాడైపోయిన నాశనమైపోయిన మా ప్రభువా జీవితమును తిరిగి నీవు బాగు చేయగలిగిన వాడవు. Whatever may be my life condition, Father, I know I keep my life in your hand. You will restore my life. నా జీవితం ఎంత భయంకరమైన పరిస్థితిలో దిగజారినా నా బ్రతుకు నీ చేతిలో పెడుతుంటగా నీవే దాన్ని బాగు చేయబోతున్నావు. Some people lost their prayer life. అనేకులు వారి ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు. Again, God is restoring you. You are going to be a prayer warrior today onwards this year. దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని బాగు చేస్తుంటగా ఈ నూతన సంవత్సరం ఒక ప్రార్థన వీరుడిగా ఉండబోతున్నావు. You have lost the interest to read Bible. దేవుని వాక్యం చదవటంలో ఆసక్తిని కోల్పోయావేమో. God is restoring back. You are going to read Bible every day. దేవుని వాక్యం చదువునట్లుగా దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. You have lost in spiritual things. ఓ నీ ఆత్మీయ విషయాలను కోల్పోయావు. Now this year God is restoring. You will be after spiritual things and seeking God's kingdom. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తుండగా ఆత్మ సంబంధమైన విషయాల వెనకాల నువ్వు పరిగెడుతున్నావు. Some people, they lost their good health.
కొంతమంది వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. Some are suffering with a kidney problem. కొంతమంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. Heart is weak and heart problem. గుండె సమస్యలతో బాధపడుతున్నారు. Gallbladder stones, kidney stones, or whatever the problem that in your organs. గాల్ బ్లాడర్ స్టోన్ తో కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నటువంటి వారు Cry out, Father, restore my organs right దేవుని now. సన్నిధిలో ప్రార్థించు, ప్రభువా నా శరీరమును బాగు చేయండి. Let every organ in my body, intestines, be healed in the name of Jesus. నా శరీరంలో ఉన్న ప్రతి పేగులో ఉన్నటువంటి బలహీనతలన్నీ యేసు నామములో బాగైపోవును గాక. Oh Lord, heal my every part of the body. నా శరీరంలోని ప్రతి అవయవమును బాగు చేయండి. Restore my health, O God. నా ఆరోగ్యాన్ని బాగు చేసి తిరిగి Restore సమకూర్చండి. my health, O God. నా ఆరోగ్యాన్ని బాగు చేయండి ప్రభువా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father God. Thank you, mighty God, for helping your people, O God. మా ప్రభువా నీ ప్రజలకు సహాయం చేసినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. మరి బర్త్డే ఉన్న వారికి వాగ్దానం, those who are celebrating birthday, ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల నెరవేర్చాలని మా ప్రార్థన. ఫాదర్, బ్లెస్ దెమ్, దోస్ హు ఆర్ born in this week, bless them with a good health, with good knowledge and wisdom, give them a prayer life, they may grow up in spiritually, give them breakthrough in spiritual life, physically, financially, whatever they need, let every need be met in Jesus name. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారు వర్ధిల్లి అభివృద్ధి పొందినట్లు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందుకునే కృప వారికి ఇమ్మని, జన్మదినం జరుపుకుంటున్న వారికి దీవెన, ప్రభా దినాన్ని కాదు కానీ జన్మనిచ్చిన దేవుణ్ణి కనపరిచినట్లు, వారి పేరెంట్స్ని గౌరవించినట్లుగా వారిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి చేర్చే ప్రార్థిద్దాం. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి, పరస్పర ద్వేషాలు, భర్తను తగ్గించి మాట్లాడడం, భార్యను దూషించి మాట్లాడడం ఇద్దరిలో ఉండి తొలగిపోవాలి. మీ ఇద్దరిని దేవుడు జతపరిచారు. ఈ ప్రపంచం ఎటుపోయినా మీ ఇద్దరు ఏకంగా దేవుని వెంబడించాలి. కాబట్టి నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చాలని, ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే మీరు ఫలించాలని, పిల్లలు కలిగి ఉంటే మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు మంచి మొక్కలు, పిచ్చి మొక్కలుగా కాదు, మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మార్చబడాలని, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలని, మీ కష్టార్జితం మీ ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కీడు కలగకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి ప్రే ఫర్ దెమ్, బ్లెస్ దెమ్ జీసస్, యాజ్ యు హావ్ యునైటెడ్ దెమ్. ఈ సంవత్సరాన్ని రెక్కల చాటును కాచి కాపాడాం. నూతన సంవత్సరం వారిని ప్రవేశపెడుతుండగా నాయన వారిని ఆశీర్వదించి దీవించి మరెన్నో సంవత్సరాలు, ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప, సహాయం వారికి దయచేయండి. వారు భూమి మీద ఉన్నంత కాలము నీ సాక్షులుగా వారిని వాడుకునండి, దీవించి బలపరచండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏకమనసులు ఇవ్వండి. వారిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తీసివేయండి. ప్రేమానురాగాలు అనుగ్రహించి నీ సాక్షులుగా, ఆదర్శ దంపతులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ.